అందరికీ నమస్తే. ఇక్కడ చూస్తున్నారు కదా స్టడీ టేబుల్ కలర్స్ తోటి అండ్ పెన్ మార్క్స్ తోటి కొంచెం లుక్ అనేది బాలేదు కదా, దీన్ని న్యూ లుక్గా తయారు చేస్తాము. ఎలా చేస్తున్నానో ఈ వీడియో చూడండి. బ్రౌన్ షీట్ అనేది మన బుక్ షాప్స్లో అవైలబిలిటీ ఉంటుంది. 7 రూపీస్ అనమాట షీట్. అది తీసుకొచ్చి నేను ఈ విధంగా టేప్ వేసేసి టాప్ అనేది ఇలా కవర్ చేసేస్తున్నాను. సో ఇది నా కోసం చేసుకుంటున్నాను. కిడ్స్ కోసం చేసేటట్టయితే ఫన్నీ స్టిక్కర్స్ ఉంటాయి కదా, అలాంటి చార్ట్ పేపర్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. అవి తీసుకొనైనా మీరు స్టడీ టేబుల్కి ఇలా కవరింగ్ చేయొచ్చు. సో నాకైతే బేస్ ప్లెయిన్ కావాలి కాబట్టి ఇలా బ్రౌన్ షీట్ తీసుకున్నాను. ఈవెన్ యూట్యూబ్ క్రాఫ్ట్ వీడియోస్ చేస్తారు కదా, వాళ్ళకు కూడా ఇది యూజ్ఫుల్ టిప్ అనమాట. మిస్ చేయకుండా లాస్ట్ వరకు నేను ఎలా చేశాను అనేది చూడండి. ఫ్యూచర్లో కూడా దీని మీద కలర్స్ అంటినా కూడా మనము సింపుల్గా రిమూవ్ చేసే విధంగా నేను ఇక్కడ చూడండి, ఇక్కడ కవర్ ఉంది కదా, ట్రాన్స్పరెంట్ కవర్ని ఇలా వేసేసాను అనమాట. మీకు అలా కలర్ స్టిక్కర్స్ దొరకకపోతే బ్రౌన్ షీట్ మనం ఏదైతే వేస్తున్నామో ఫస్ట్ దాని మీద అయినా స్టిక్కర్స్ డ్రా చేసేసి ఇలా కవర్తో ఫినిషింగ్ ఇచ్చేసాయండి. సో ఈ స్టడీ టేబుల్ మీద ఇప్పుడు మనం వాటర్ వేసిన కలర్ వేసిన సింపుల్గా మనము మార్క్స్ అనేది రిమూవ్ చేసేవచ్చు అనమాట. ఎలా అని చూడండి, ఇక్కడ ఎక్రిలిక్ కలర్ డ్రై అయితే ఇది యాక్చువల్లీ పోదనమాట. ఇప్పుడు చూడండి, వెట్ క్లాత్ తీసుకొని ఈ విధంగా నేను క్లీన్ చేసేసాను. కవర్ ఉండటం వల్ల మనం చేసే ఏమైతే మార్క్స్ పెయింట్ కలర్స్ ఉంటాయి సింపుల్గా మనం రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, పర్మనెంట్ మార్కర్తో రాసిన తర్వాత నార్మల్ వెట్తో అయినా చేత్తో రబ్ చేసినా కూడా ఇది పోదనమాట. నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది కదా, దాంతో నేను క్లీన్ చేసేసాను. చూసారా ఎంత సింపుల్గా పోయిందో. ఈ ఐడియా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి కమెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్.